పాడి పంటల పసిడి రాసులతో తమ ఊరి వేణుగోపాలుడి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని భావించిన అప్పాపురం గ్రామస్తులు పల్లె గోవిందంలో భాగంగా స్వామివారికి అత్యంత వైభవంగా నిర్వహించిన గ్రామోత్సవాన్ని గత వారం వీక్షించాం. ఈ వారం పల్లె గోవిందంలో భాగంగా అప్పాపురం గ్రామంలో నిర్వహించిన వరలక్ష్మి వ్రత విశేషాలను ఇప్పుడు తిలకిద్దాం. సంభవతా నియమేన సంభవతా శ్రావణమాస భూవాసాంతర్గత శ్రీ వరలక్ష్మీ వ్రత పూజాం కరిష్యే. అసోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దశ. దేవీం సంప్రోక్ష్య రుద్రాచక్రే కరతం చతుర్బాహుం శంఖ సుదర్శనే చ తతం శక్తిం చ దండం కరైః వందే సూత్రవతీ జయా సహచరం వైవస్వరాశాముఖం. వైరాజంతే సుహృతం నిధత్తాం ఆయాతు భగవాన్ దివ్యోరాంతశాంతో జనప్రియః. పురుషः సగణ సూత్రవతీ జయా సహాయోజితః పరం సహరేవాభరణమన్యతాం. పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యో మా దదాతి స ఇదేవ భావాః. విశ్వక్సేనాయ నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై శ్రీమద్రమారమణ గోవిందో హరి. అక్రూర వరద గోవిందో హరి. అంబరీష వరద గోవిందో హరి. సూత్రపతిరజాసైశ్రేష్ఠసేనాయ నమః. అర్చనాదేంద్రియసావలిచిత్తం సర్వశాంత్యర్థం మధురత సమానాయ. అంగీకరించేట విశ్వక్సేనుల వారమ్మ. ఉంటాను మీకోసం అన్నాను. అందుకని పునః తిరిగి ఆగమంగా పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత వరద భవతు. చక్కగా ఎంత బాగా చెప్తున్నారో అందరూ.
రమ్మా వీటన్నిటికంటే కూడా స్థిరమైన ఆత్మ అలాంటి అమ్మకు ఆ విధంగా రాజ్యలక్ష్మి సచేతనశ్చేతయతే స్వశక్త్యా సూత్రవతీ జయా సహిత విశ్వక్సేనాయ నమః తాంబూలం సమర్పయామి సేనానాథాయ విద్మహే విశ్వక్సేనాయ ధీమహి తన్నః శాంతః ప్రచోదయాత్ తమరే జగజదాంఘజే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ తే నమః రక్త పూజాయాం హేనమే వయతో తక్షమత్వేది జోక్వారు ప్రణామం కారయేత్ పునః పూజయా భగవాన్ సర్వాత్మకః విశ్వక్సేన దేవతా సుప్రసన్న సుప్రీతో సువరదో భవతో విశ్వక్సేన ప్రసాదం యజమానస్య యజమానీ శిరసా గృహ్ణామి ఆచార్య స్వామి శిరసా గృహ్ణామి స్వంచి పరిపూర్ణం అవుతుందయ్యా అని శాస్త్రం చెప్పింది కనుక ఆయన ఆరాధన చేసి ఆయన అక్షతలు చక్కగా స్వామి యొక్క శిరస్సును పొందుతున్నామంటే విశ్వేశ్వరుల వారే చక్కగా వస్తున్న భావం చేస్తూ నమస్కారం చేసుకున్నామయ్యా నారాయణ ప్రియే దేవి సుప్రీత వరద భవతు చక్కగా ఎంత బాగా చెప్తున్నారో అందరూ కలిసి ఇప్పుడు అందరూ కూడా చక్కగా ఒక ఆకుతో శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ఆవాహయామి ఆకులో పట్టుకొని స్నపయామి స్నపయామి తడిపి పెట్టేసి గొడవైపోతాను భగవంతుని దేవుడికి నా జాయిన్ అవుతుంది పూజా పునస్కారాలు పాడుపడిపోయిందయ్యా శుభ్రం చేశాక శంకరుడు పొంగిపోయినాక ఆనందపడ్డాక అభిషేక ప్రియుడు కదా అలంకార ప్రియుడు చేస్తారు 23వ తారీఖు 4వసారి వీలేదుగా ఏం చేయలేదయ్యా ఇంతమంది గ్రామంలో కూర్చొని మౌత్ టాక్ అంటామా వెళ్ళి మీరు
ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం వరారోహాయై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం ధనధాన్యకర్యై నమః. ఓం స్త్రైణ సౌమ్యాయై నమః. దివ్య పుష్ప హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అలాగే దీపం కూడా మనకి చూపించాలి. ఆ దీపం కూడా అందుకొని చూపించండి అమ్మ. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఇప్పుడు ధూప దీపానంతరం ఒక చుక్క నీళ్ళు వదిలిపెట్టండి అమ్మ. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆర్ద్రాం యఃకరణిం విష్ఠిం సువర్ణాం హేమమాలినీం లక్ష్మీం జాతవేదో మమావహ. యాయ స్వాహా పురాయ స్వాహా ఓం సమాయ స్వాహా. మధ్యే మధ్యే మళ్ళీ చుక్క నీళ్ళు వదిలిపెట్టండమ్మా. తాంబూలం సమర్పయామి. మహాలక్ష్మీ దేవతాయై నమః. సంప్రాజంచ విరాజంచ భిత్రైర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖ్యేతయా మాసకం సృజామసీ. ఆనందమంగళ నీరాజనం దర్శయ. చేతులు తత్తుకోండమ్మా. అమ్మవారు కదండి. మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధనాచమనీయం సమర్పయామి. గోవిందుడు అందరి వాడేలంట విధంగా చక్కగా ఆయన దర్శించుకుంటున్నామాట. ఇది ఒక పండగ అన్నట్టు చూసారా. కళ్ళకు ఒక పండుగ, చెవులకు ఒక పండుగ, ముక్కుకి ఒక పండుగ, చర్మేంద్రియానికి విధంగా స్పర్శేంద్రియం అంటామాట. స్వామిని అలా తాకితే ఆనందంగా పండగ అన్నాడు. ఆ స్వామి స్పర్శతో పులకించిపోతామాట. అక్కును చేర్చుకుంటాడు. అందుకనే పల్లె గోవిందం అన్నారు. మీ దగ్గరికి ఆయన వస్తున్నాడు, ఆయన దగ్గరికి మీరు వెళ్ళటం లేదమ్మా. అందువల్ల అలాంటి పండగ జరుపుకుంటున్నారు వాళ్ళంతా కూడా. కర్మేంద్రియాలు 5 ఉన్నాయమ్మా. వాక్కు, పాణి, పారము, ఉపస్థ అంట. వాటికి పండగలు ఉన్నాయ్యా అన్నాడు. సకలేంద్రియనందనాని. మీరు ఈ 11 ఇంద్రియాల ద్వారా ఏ ఆనందాన్ని పొందుతారో ఆనందాన్ని అనుగ్రహిస్తుంది. దండం పెడితే చాలయ్యా అన్నాడు. ఇంకోసారి దండం పెట్టండి అమ్మా. చూడండి, కేవలం దండం పెట్టడం ద్వారా తర్వాత వందనాని అని చెప్పాడు. ఇంకేమక్కర్లా. ఏమిస్తుంది? సంపదలిస్తుంది. సకలేంద్రియాలకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుందయ్యా అన్నాడు. సామ్రాజ్యదాన నిరతాని. అలాంటి వాళ్ళకి నమస్కారం చేస్తే సాధువునాం దర్శనం పుణ్యం. వాళ్ళని చూస్తే పుణ్యం వస్తుందట. స్పర్శనం పాపనాశనం.
తాకితే పాపం పోతుందయ్యా అన్నాడన్నమాట. అలాగే 2 మాటలు మాట్లాడితే సమస్త తీర్థాల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో పుష్కర స్నానం ఫలితం లభిస్తుందయ్యా అన్నాడు. స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం. చక్కగా కుంకుమ పట్టుకోండి, 2 పుష్పాలు పట్టుకోండి. ఓం యస్సుచి ప్రయతో భూత్వాజుభయారాజ్యవన్వహం ఆనంద కద్దమశ్చైవాచిక్లీత ఇది విశ్రుతా. లక్ష్మీం క్షీరసముద్రాగతనయాం శ్రీరంగధామేశ్వరీం బ్రహ్మేంద్ర గంగాధరాం లక్ష్మీం మోక్షలక్ష్మీ జయలక్ష్మీ త్రాహిమాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షా చెప్పండి. రక్ష రక్ష మహేశ్వరి శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. 2 పూలు వేయండమ్మ. ఛత్రమాచ్ఛాదయామి, చామరైయామి, నృత్యం దర్శయామి, వాద్యాన్ ఘోషయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, శక్త్యోపచార మనస ఆవాహనాది శ్రీ సూక్త విధానేన ఈరోజు వెంకటేశ్వర స్వామి వేంచేసి ఉన్నారు కాబట్టి ఇవాళ 2వ రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా ఇచ్చేసి ఉన్నారు వేణుగోపాల స్వామి గుళ్ళు. కుంకుమార్చన చేశారు. ఇవాళ బాగా జరిగింది. ఎప్పుడు ఇంతవరకు నా జీవితంలో నేను చూడలేదు ఇలా జరిగినట్టు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దానికి తగ్గట్టు మాకు వర్షాలు లేక మేము ఇట్లా స్వామిని తెప్పించుకున్నాము. కాబట్టి
పూజ అవ్వంగాలోనే వర్షం పడింది, చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు స్వామి మా అందు కటాక్షం నుంచి చూస్తున్నారు. ఈ పల్లె గోవిందం కార్యక్రమం 2వ రోజు కార్యక్రమం సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగినవి. కానీ ఈ కార్యక్రమం మేము ఎప్పుడూ ఇంతకుముందు చూడలేదు. ప్రతి నెల 4-5 ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తాము. కానీ ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో పూజ ఎలా చేయాలి మాకు చాలా వివరంగా చెప్పారు. మా గ్రామస్తులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మేము కూడా ఈ కార్యక్రమం చూసి చాలా బాగా ఆనందం, సంతోషంగా ఉన్నాం. మీరు కూడా మీ గ్రామంలో పల్లె గోవిందాన్ని నిర్వహించాలనుకుంటున్నారా? అయితే ఈ చిరునామాకు వెంటనే ఉత్తరం రాయండి. పల్లె గోవిందం, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అల్పిరి గెస్ట్ హౌస్, తిరుపతి 517507, లేదా ఈ మొబైల్ నెంబర్కు ఫోన్ చేయండి 900 00 13977.